అమ్మవారి పేరు అయ్యవారి ఏకనామధేయంతో ఉన్న ఆలయాలు బహు అరుదుగా ఉంటాయి. ఆ తరహా పవిత్ర దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడలో నెలకొని ఉంది. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు, స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారు. అటు పురాణపరంగా ఇటు చారిత్రాత్మకంగా పలు విశిష్టతలు సంతరించుకున్న వేములవాడ దక్షిణ కాశీగా పేరు సంతరించుకుంది. ప్రతినిత్యం వేలల్లో పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఇంతటి విశిష్ట ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాన్నంతా మార్చేసి నవీకరణ చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పుకుంది. అయితే శతాబ్దాల చరిత్ర ఉన్న పవిత్ర దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఇష్టానుసారం మార్చేయడం ఏంటని నాడు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రస్తుత సర్కారు ఈ ఆలయ అభివృద్ధి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. శంభురీసహ పశుపతి శివశూలి మహేశ్వర. ఇది అమరకోశంలో శివదేవుని స్తుతి. శతసహస్ర కోటి నామధేయాలతో ఆరాధింపబడే ఆదిదేవుడే శివుడు. పుణ్యభూమి భారతావనిలో శివాలయం లేని గ్రామం ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో మహాదేవుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. అయితే పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలు సంతరించుకున్న వేములవాడ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా పేరు పొందింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 76 కోట్ల రూపాయలతో చేపట్టే దేవాలయ అభివృద్ధి పనులకు, 47 కోట్ల రూపాయలతో చేపట్టే పట్టణ రోడ్ల విస్తరణ పనులకు గత ఏడాది నవంబర్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా తొలి విడతలో రాజగోపురాలు, ప్రాకారాలు, నిత్య నివేదన మండపం, కోటిలింగాల మండపం, అద్దాల మండపం, నాగిరెడ్డి మండపం పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదే రీతిలో నిత్య కళ్యాణాలు, ధర్మగుండం, నీటి సరఫరా పనులు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. ప్రధాన ఆలయంలో గర్భాలయాన్ని, మహామండపాన్ని అలాగే ఉంచి ఆగమ వాస్తుశాస్త్రం ప్రకారం పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. పురాతన నిర్మాణాలను అనుసరించి కొత్త నిర్మాణాలు 3 విడతల్లో చేపట్టనున్నారు. ఆలయానికి ప్రాకారాలు, గోపురాలు, కార్యాలయాలు, అధునాతన సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్లు, ధర్మగుండం, కళ్యాణకట్ట, కళ్యాణ మండపం, అభిషేక మండపం, కోడె మొక్కుల చెల్లింపు, ప్రత్యేక ప్రాంతం, టీటీడీ తరహాలో నిత్యాన్నదాన సత్రం తదితర నిర్మాణాలను దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే భక్తుల ఇబ్బందులు తీరిపోతాయి. అయితే అన్నింటా రాజకీయ ముద్ర ఉన్నట్టే వేములవాడ ఆలయ అభివృద్ధిపైన పొలిటికల్ ప్రభావం పడుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ వేములవాడ దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. గర్భాలయంలోని మూల విరాట్ ప్రాంగణాన్ని అలాగే ఉంచి మిగిలినదంతా మార్చిపారేసింది. శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రాచీన దేవాలయ అద్భుత కట్టడాలు మార్చివేయడం ఏమిటని కొందరు భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి కానీ మూల దేవాలయంలో ఇష్టానుసారం మార్పులు చేయడం ఏం సబబని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వేములవాడ ఆలయాన్ని దర్శించుకుని ఎన్నో హామీలు గుప్పించారు. కాకతీయ చక్రవర్తుల పాలనకు ముందే నిర్మించిన ఈ ప్రాచీన ఆలయాన్ని విశేష రీతిలో అభివృద్ధి చేస్తామని, ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిని ఏకకాలంలో చేసేస్తామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని, వెంటనే 100 కోట్లు మంజూరు చేసేస్తున్నామని నాడు కేసీఆర్ చెప్పారు. దేవాలయ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసేసుకుంటున్నామన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి సర్పం అధికార దర్పాన్ని కాటేసింది. దీంతో అప్పటి అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షమైంది. అప్పటి అధమ పక్షం ఇప్పుడు అధికార పక్షంగా మారింది.
శృంగేరి శంకరమఠం పీఠాధిపతి సూచించిన మార్పులను పరిగణలోకి తీసుకుని ఆలయంలో కొత్త నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన గర్భాలయం మండప భాగాన్ని పటిష్టపరిచి దానిని అదేవిధంగా ఉంచి చుట్టూ కొత్త మండపం నిర్మించాలని నిర్ణయించారు. పాత నిర్మాణాన్ని అనుసరిస్తూ కొత్త నిర్మాణంతో ఆలయాన్ని విస్తరిస్తామని తెలియజేశారు. ప్రాచీన చరిత్ర ఉన్న ధర్మగుండం, గుడి చెరువుల ప్రాశస్త్యం తగ్గకుండా 40 ఎకరాల పరిధిలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పీఠాధిపతులను మరోసారి కలిసి వారి సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుని పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ షా స్థపతితో కలిసి సమావేశాలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై రచ్చ హాట్ టాపిక్గా మారింది. 45 ఏళ్ల తర్వాత 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తరణ పనులను తాము చేపడుతుంటే స్వార్థ రాజకీయాల కోసం విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 10 ఏండ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఆలయ విస్తరణకు చేసిందేమీ లేదని, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదని ఆయన విమర్శించారు. రాజన్న దేవాలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ఇదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ తెలిపారు. రోడ్ల విస్తరణ ప్రక్రియను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వేములవాడ బీఆర్ఎస్ నేత సి లక్ష్మీనరసింహారావు తెలిపారు. అయితే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఇక ఈ ఆలయ విశిష్ట చరిత్ర, స్థల పురాణాన్ని పరిశీలిస్తే రాజన్న సిరిసిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమే వేములవాడ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎన్నో విశిష్టతలకు నిలయంగా పేరుంది. ఈ దేవాలయంలో రాజరాజేశ్వరి సమేతుడైన రాజరాజేశ్వర స్వామి శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిచ్చి నిత్య పూజలు అందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా కీర్తింపబడుతున్న ఈ క్షేత్ర వైభవం గురించి భవిష్యోత్తర పురాణం రాజేశ్వర ఖండం సవివరంగా తెలియజేసింది. అర్జునుడి మునిమనుడైన నరేంద్రుడు ఒక ఆకస్మిక పరిణామంతో బ్రహ్మహత్యా పాతకానికి గురవుతాడు. సృష్టిలో ఏ ప్రాణి ప్రాణం తీసినా ఆ పనికి పాల్పడిన వారికి పాపం చుట్టుకుంటుంది. ఇక ఉత్తమ రాజవంశంలో పాండవ అనువంశంలో పాతుడి ముని మనవడిగా నరేంద్ర స్థానంలో జన్మించి నరేంద్రుడు అనూహ్య పరిస్థితుల్లో ఈ పాతకానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర కలత చెంది బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తంగా తీర్థయాత్రలకు సంకల్పించాడు. తీర్థయాత్రలో భాగంగా ఇక్కడ ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించాడు. ఈ సమయంలో కొలంలో శివలింగం లభ్యమైంది. కొలం సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిష్ఠగా పూజలు చేశాడు. నరేంద్రుడి అకుంఠిత భక్తికి, తపస్సుకు మెచ్చి పరమశివుడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడు. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ శివలింగమని ఆలయ స్థల పురాణం వెల్లడిస్తోంది. ఇక చారిత్రక ఆధారాల ప్రకారం చాళుక్యుల కాలం నుంచి ఇక్కడ ఆలయం ఉంది. ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి పశ్చిమ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. గత ప్రభుత్వాల హయాంలలో ప్రణాళికలకే పరిమితమైన అభివృద్ధి ఇప్పుడు కార్యరూపం దాల్చడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా చుట్టుముట్టే వివాదాలను చాకచక్యంగా పరిష్కరిస్తూ భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని సరైన కార్యాచరణను రూపొందించి ప్రభుత్వం, పాలకులు ముందుకు వెళ్లి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు.